తైవాన్ నిమ్మ ఈ పంటకు పురుగులు తెగుళ్ల బెడద చాలా తక్కువ. అందుకే రసాయన మందుల అవసరం ఉపయోగం దాదాపుగా లేనట్టే. దీంతో పెట్టుబడి వ్యయం తక్కువ అవుతుంది, ఆదాయం అధికంగా ఉంటుంది. పైగా తైవాన్ నిమ్మ నాటిన మొదటి ఏడాదికే కోతకు రావడం జరుగుతూ ఉండడంతో రైతులు ఈ పంట సాగుపై అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు నాటిన మొదటి ఏడాదే దిగుబడులు పొందుతున్నారు. కాలానికి తగ్గట్టుగా పంటల్లో కూడా మార్పులొస్తున్నాయి. అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు వస్తున్నాయి. సాధారణంగా పండ్ల తోటల్లో అయితే మొక్క నాటిన 4 నుండి 5 సంవత్సరాలకు దిగుబడులు ప్రారంభమవుతుంటాయి. కానీ ఇటీవల కాలంలో నాటిన ఏడాదిలోపే దిగుబడులు వచ్చే అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోవలోనే నిమ్మలో కొత్త రకం రైతుల క్షేత్రాల్లో సిరులు కురిపిస్తోంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రకం తైవాన్ నిమ్మ. సాధారణ నిమ్మ రకాలు కాపు రావడానికి 4-5 ఏళ్ల సమయం పడుతుంది. ఈ తోటలకు చీడపీడలు కూడా ఎక్కువే. ముఖ్యంగా తెగుళ్లు సోకి మొక్కలు చనిపోతుంటాయి. వాటి నుండి మొక్కలను రక్షించుకునేందుకు అధిక ఖర్చు చేయాల్సి వస్తుంటుంది. ఇటు వచ్చిన దిగుబడికి ఒక్కోసారి సరైన మద్దతు ధర రాదు. ఈ నేపథ్యంలోనే తక్కువ పెట్టుబడితో నాటిన ఏడాది నుండే దిగుబడులు వచ్చే తైవాన్ నిమ్మ రకం అందుబాటులోకొచ్చింది. సాధారణ నిమ్మ రకాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కానీ ఈ నిమ్మ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం, తక్కువ సమయంలో కాపు కాయడం, చీడపీడల సమస్య లేకపోవడం, ముళ్లు తక్కువగా ఉండటంతో కూలీల శ్రమ కూడా తగ్గడంతో రైతులిప్పుడు తైవాన్ నిమ్మ సాగు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దీని సాగు విస్తరించింది. ఈ కోవలోనే ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామానికి చెందిన రైతు మద్దినేని సత్యనారాయణ బాలాజీ నిమ్మ స్థానంలో 3 ఎకరాల్లో తైవాన్ రకం నిమ్మను ఏడాది క్రితం సాగు చేశారు. నాటిన 8 నెలలకే దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం మొక్కల వయస్సు 13 నెలలు. మొక్క వయస్సు పెరిగే కొద్దీ దిగుబడి కూడా పెరుగుతుంది. ఇతర నిమ్మ రకాలతో పోల్చితే తైవాన్ నిమ్మకు తిరుగులేదంటున్నారు రైతు. అంతేకాదు, మొక్కలు నాటిన నుండి అంతర పంటలుగా పలు రకాల కూరగాయలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. జంగారెడ్డిగూడెంలో శ్రీనివాస్ గారి నర్సరీలో తెచ్చి ఇది వేసానండి. తైవాన్ నిమ్మ బాగా కాసింది. 8 నెలల్లో కాపు వచ్చిందండి. ఇప్పుడు 13 నెలలండి ఈ నిమ్మ వయసు. దీనికి మళ్ళీ ఇయ్యాల కూడా కోస్తున్నామండి. ఈ మధ్యలో 2 సార్లు కోసామండి. బాగుందండి. దీనికి అంతర్జాతీయ పండుగ బెండ, నిమ్మ, వంగ ఇవన్నీ వేసామండి సంవత్సరం. అవి బాగా వచ్చినాయండి. ఈ మాత్రం అంతర్జాతీయ పండుగ చెట్టు పెరుగుతుందని ఈ ఏడు తగ్గించేసామండి. అన్ని రకాలుగా బాగా ఎదుగుతుందండి. బాగా కాస్తుంది, బాగా దిగుబడి వస్తుంది. కాయ అమ్మటానికి ఏమి ఇబ్బంది లేదండి. అన్ని రకాలు బాగుంది. బాలాజీ నిమ్మ కూడా బాగానే వచ్చేది, కానీ అది ఎక్కువ చెట్లు చచ్చిపోయాయండి. దానివల్ల తీసేయాల్సి వచ్చింది. ఇది బాగుంది. అసలు ఒక్క చెట్టు కూడా బాగా పోదం అనేది జరగదు. బాగుంది. కోత ఖర్చు కూడా దానికి ఒక మనిషి టిక్కీ కొత్తారండి 300. ఇది 2 టిక్కీలు 3 టిక్కీలు కొత్తున్నారండి ఒక మనిషి. మరి దీంట్లోనే బోళ్ళు అంత కలిసి వస్తుంది రైతుకి. బాగుందండి ఇది. దీనికి జోటీలు పని లేదు, చేతులతో కొయ్యొచ్చండి. మొత్తం ఎకరానికి నేను 500 మొక్కలు పెట్టానండి. ఒక పక్క 8 అడుగులు, ఒక పక్క 10 అడుగులు పెట్టానండి. అప్పుడు మొక్క 50 రూపాయలకి ఇచ్చారు నా శ్రీనివాస్ గారు. మొక్క పెట్టిన కానీ మామూలు నీళ్ళు కట్టివ్వండి, మామూలు అంతర్జాతీయ పంట వంగ వేసామండి మధ్యలో. దానికి దీనికి కలిపి బాగా మందులు అవి కొడుతుంటే బాగా గ్రోత్ పెరిగింది, బాగా వచ్చిందండి. బెండ పెట్టామండి. మళ్ళీ 8 అడుగుల సందులో బెండ పెట్టామండి. అవి కూడా బాగా వచ్చిందండి. మళ్ళీ అది తీసేసి 7 మళ్ళీ మామూలుగా బెండ, టమాటా, వంగ వేసామండి. 7 కూడా పర్లేదండి, బాగానే ఉంది. ఇప్పుడైతే మొన్న 10 టిక్కీలు అవుతున్నాయి. టిక్కీ 2000కి ఇచ్చా. వాటర్ డిప్ వేసామండి. డిప్ కింద అదే మళ్ళీ మల్టింగ్ వేసామండి, గడ్డి రాకుండా. ఇక మనకు కావాల్సినప్పుడు మందు అక్కడ అందులో ఎక్కిస్తామండి. ఇక పై మందు ఏదైనా డిసిషన్ బట్టి అప్పుడప్పుడు కొడుతుంటామండి. అంతర పంటల్లో ఎకరానికి 1,00,000 రూపాయలు వచ్చిందండి. ఈ నెలలు 13 నెలలు సందులు ఇది వేసాక. నేను చాలా తోట మునుపు చాలా లెక్క తిరిగా. ఒకళ్ళ ఇది ఎట్లా ఉంటుందో కొత్త వెరైటీ, ఒకళ్ళు అమ్మకపోతే మన మార్కెట్ ప్రాబ్లం వస్తే మనం చేసి మళ్ళీ ఇబ్బంది పడలేం కదా. అందుకని చాలా చూసి వేసానండి. సర్లే అని బాగానే ఉందని వేసా. బాగానే ఉంది. మెయింటెనెన్స్కి అంత పెద్ద ఖర్చు ఏం పెట్టలేదు. 2 కట్టలు డిఏపి వేసాం. 2 సార్లు ఇది ఎక్కించామండి. డిఏపి 14-35 దానికంటే ఎక్కించాం. 2 సార్లు పరుగు మందు కొట్టాం. అది అంతా కలిసి మొత్తం కానీ 40,000-30,000 అవుతుంది మొత్తానికి కలిపి. 8 నెలలకు క్రాప్ మొదలైన 8 నెలలకు 2 బస్తాలకు వచ్చానండి.
తర్వాత 6 7 అయినాయి, మళ్ళీ తర్వాత నెలకు పోతే సంవత్సరానికి 12 బత్తాలు అయినాయి, మళ్ళీ ఇప్పుడు 25 అవుతున్నాయి. మామూలు ఏమో 4 నెలలు 4 సంవత్సరాలు ఉందండి ఆ తోట, ఇంకా 7 కొయ్యల. అదే మన తోటే పక్కన ఉంది, 4 నెలలు 4 సంవత్సరాలు అయింది వేసి, ఇది 5వ సంవత్సరం. ఇంకా కొయ్యలు ఇప్పటికి మంత్ర పంటకి పనికి వస్తుంది, మనకి చక్కగా అన్ని విధాల ఆదాయం వస్తుంది. ఇది పెరుగుతుంది కదా అని తడవకి మరి ఆదాయం ఇది వచ్చి వస్తుంది కదా. అది 4 సంవత్సరాల నుంచి రూపాయి ఆదాయం లేదు ఇప్పటికి.